నా పేరు చెన్నుపాటి చంద్రశేఖరరావు. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 24వ మహాసభలో మదురైలో జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత నా మిత్ర బృందాలందరినీ కూడా సంప్రదించి మేమంతా కూడా కలిసి మదురై వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఆ ప్రకారంగా 30 మంది మేము రిజర్వేషన్ చేసుకొని బయలుదేరాం. అయితే తిరుచిరాపల్లి బేస్డ్గా ఉన్నటువంటి సౌత్ ఇండియా ట్రావెల్స్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో మాట్లాడేసి ఒక ప్యాకేజీగా వర్కౌట్ చేసుకొని మేము ఈ టూర్లో 2వ తారీఖు నాడు సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్లో ఎక్కాం. అట్లానే కొంతమంది మిత్రులు మధ్యలో తెనాలిలో ఒక 7గురు మాతో పాటు కలిసి వచ్చారు. మొత్తం 30 మంది. మేము ఈరోడ్ జంక్షన్లో 3వ తారీఖు ఉదయం దిగంగానే ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి 3 టెంపో ట్రావెలర్స్లో అక్కడి నుంచి ప్రయాణించి శ్రీరంగం, తిరుచిరాపల్లిలో మేము దిగి అక్కడ హోటల్స్లో వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్స్లో ఉండేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, శ్రీ జంబుకేశ్వర టెంపుల్, అట్లాగే కావేరీ నది, తిరుచిరాపల్లి, శ్రీరంగం నగరం కూడా మొత్తం చూసాం. ఆ తర్వాత రోజు పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరి మేము తంజావూరు వెళ్ళాం. తంజావూరులో శ్రీ బహదేశ్వర ఆలయాన్ని చూడడం జరిగింది. ఆ మొత్తం క్రమం ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసి మేము మధ్యాహ్నంకి మదురై చేరుకున్నాం. మదురైలో శ్రీ నాయకర్ ప్యాలెస్ని చూడటం జరిగింది. ఆ తర్వాత శ్రీ మీనాక్షి సుందరం అమ్మ ఆలయానికి వెళ్ళి అందరం కూడా చూసాం. ఈ టూర్లో మాకు అత్యంత సంతోషకరంగా అనిపించింది ఏంటంటే ఈ తమిళ కల్చరు, తమిళ దేవాలయాల్లో ఆ శిల్ప నైపుణ్యం అనేటువంటిది మేము అనేక దేవాలయాలు చూసాం, కానీ ఇవి చాలా పెద్ద పెద్ద దేవాలయాలు గాలిగోపురాలతో చూడటానికి చాలా ఆహ్లాదకరంగాను, అట్లాగే నేర్చుకోవడానికి ఎన్నో విషయాలుగా ఉంది. చోళరాజులు, పాండ్యరాజులు, నాయకర్లు వీళ్ళందరూ పరిపాలనా కాలంలో ఏర్పరిచినటువంటి అన్నింటినీ కూడా మేము చూసి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మదురై నుంచి బయలుదేరి మేము 5వ తారీఖు నాడు ఉదయం రామేశ్వరం వెళ్ళాం. రామేశ్వరంలో శ్రీ రామనాథ టెంపుల్, అట్లాగే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం 2 కలిసిన ప్రాంతాన్ని ధనుష్కోడి వరకు వెళ్ళేసి, అంటే భారత భూభాగంలో హిందూ మహాసముద్రం బంగాళాఖాతం కలిసినటువంటి కాన్ఫ్లుయెన్స్ ప్రాంతాన్ని కూడా ధనుష్కోడి ప్రాంతంలో చూసాము. రామనాథ్ దేవాలయము చాలా అద్భుతంగా ఏంటంటే శిల్ప నైపుణ్యంతో ఏర్పరిచినట్లు చూసాం. ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం సమాధి ఉన్నటువంటి మెమోరియల్ ప్లేసెస్ను కూడా చూడటం జరిగింది. అట్లానే ఇంజనీరింగ్ అద్భుతంగా 100 సంవత్సరాల నుంచి భారత ప్రజలకు ఉపయోగపడ్డటువంటి దాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జిని చూసాం. ఆ రోజే ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ఓపెనింగ్ చేయడానికి అని చెప్పేసి వచ్చున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము మదురై చేరుకొని మదురైలో 24వ మహాసభ ముగింపు సందర్భంగా జరిగినటువంటి ర్యాలీ బహిరంగ సభలో పాల్గొన్నాం మేము. ఆ సభ చాలా ఉత్తేజకరంగా జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నూతన కార్యదర్శిగా కొత్త నాయకత్వాన్ని, ఎంఏబీబీ నాయకత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. వారి సందేశాలన్నీ కూడా విన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి మేము నెక్స్ట్ డే కొడైకెనాల్ వచ్చాము. అప్పటి వరకు చాలా వేడి వాతావరణంలో మేము ఈ నగరాలన్నీ కూడా చూడటం జరిగింది. ఈ కొడైకెనాల్లోకి ప్రవేశించగానే మొత్తం వాతావరణం మారిపోయి అత్యంత చలిగాను, ఈ హిల్ స్టేషను చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా సుందరమైన ప్రదేశాలు, వ్యూ పాయింట్స్ని, అట్లా కొడై లేక్ని, వీటన్నిటిని కూడా చూసాము. ఇంకా రేపు ఆఖరి రోజు 9వ తారీఖు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి పళని చేరుకొని, పళనిలో శ్రీ మురుగేశ్వర టెంపుల్ ఉంది, అక్కడ దండాయుధపాణి దేవాలయం అది, దాన్ని కూడా చూసుకొని అక్కడి నుంచి సాయంత్రంకి మేము ఈరోడ్ జంక్షన్ చేరుకుంటాం. 5:56 గంటల ప్రాంతంలో కేరళ ట్రివేండ్రం నుంచి వచ్చేటువంటి శబరి ఎక్స్ప్రెస్లో ఎక్కి మేము 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సికింద్రాబాద్ చేరుకోవడంతో మా ఈ ప్రయాణం మొత్తం పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు అందరూ కూడా చక్కగా సహకరించి ఒక పద్ధతిగా ఏంటంటే డిసిప్లిన్గా ఉండటం జరిగింది. ఆరోగ్యకరంగా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది.